సరే ఇంత సక్సెస్‌ఫుల్‌గా మీరెళ్లారంటే డెఫినైట్‌లీ మీరు చూజ్ చేసుకునే ప్రొడక్ట్స్ ఉంటాయి కదా! మెటీరియల్స్ కానీ ఏవైనా సరే. వాటి విషయాల్లో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? మీకు బాగా నచ్చిన బ్రాండ్ ఏది సార్? సంబడి ఛాలెంజ్డ్ ఓకే. ఒక స్టీల్ గురించి. నేను ఒక స్టీల్ వాళ్ళకు చెప్పాను. ఈ స్టీల్ వాడండి అని. హ్మ్. హ్మ్. వాడండి అన్న తర్వాత సంబడి నాలుక స్ట్రక్చర్ ఇంజిన్ ఒకాయన వచ్చేసి, మీరు ఇచ్చిన దానిలో స్టీలు తక్కువ ఇచ్చారు భీమరావు గారు. ఈ స్టీల్ ఇస్తే ఆగదు ఈ బిల్డింగ్ అని అన్నారు. హ్మ్. నేను ఇమ్మీడియేట్‌గా రియాక్ట్ అయ్యి ఏది అనలేదు. హ్మ్. సో, మళ్ళీ అగైన్ మళ్ళీ చెక్ చేసుకున్నాను. చెక్ చేసుకొని నేనన్నాను, "ఎక్కడ తప్పుందండి?" అని. "చిన్న చిన్న రాడ్స్ ఉన్నాయండి" అన్నాడు. అంటే మీరు ఏ బ్రాండ్ యూజ్ చేస్తారో నాకు ఐడియా లేదు. మరి నా బ్రాండ్ గురించి మీకు తెలుసా అన్నాను. హ్మ్. అంటే మీరు ఏ బ్రాండ్ యూజ్ చేస్తారండి అన్నాడు. నేను 320 బ్రాండ్ యూజ్ చేస్తానండి అని చెప్పాను. వాళ్ళు ఏదో బ్రాండ్ యూజ్ లేదండి ఏ బ్రాండ్ అయినా ఇంతే ఉంటుంది ఎట్లా అయిపోతుంది నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యాను ఈ బ్రాండ్ ఇది వీళ్ళు 12 అంటారు 12 ఉండదు 10 ఉండదు అన్నారు. ఈ బ్రాండ్ అనేటువంటిది యూజ్ చేసే ముందు ఏం చేశానంటే ఆ బ్రాండ్ నేను టెస్టింగ్ పంపించాను చెప్పాను మీకు. అవును. నేను ఏది ఏదైనా గట్టిగా డెఫినైట్‌లీ వాళ్ళిచ్చిందే కాకుండా మీరు సెపరేట్ నమ్మను అని ముందు తెప్పించేసుకొని బ్రాండ్ తెప్పించుకొని స్టీల్ ముక్కలను పంపించేసి ఒకటి ఉస్మానియా స్టీల్ పంపించాను జేఎన్టీ పంపించాను. నాకు కావాల్సినటువంటి డక్టిలిటీ, నాకు కావాల్సినంత స్ట్రెంత్, నాకు కావాల్సిన డ్యూరబిలిటీ, తర్వాత మళ్ళీ అందులో బెండింగ్ టెస్ట్. యాక్చువల్గా అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే స్టీల్ లోపల బెండింగ్ టెస్ట్. హ్మ్. ఒకవేళ సిస్మిక్ వచ్చినప్పుడు ఆగుతుందా లేదా, విండ్ ఫోర్స్ వచ్చినప్పుడు ఇక్కడ కింద ఇలా జరుగుతున్నప్పుడు కింద కనెక్షన్ వస్తుంది. అవును. సో ఇంకోటి మనకు ఎర్త్‌క్వేక్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇలా అవుతుంది. దానికి అది ఆగాలి. దానికి కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. ఈ పారామీటర్స్ వీటిలో ఉన్నాయా లేవా ఏదో యాడ్స్ ఇస్తారు చెప్తారు. నేను భీమరావుని చాలా గొప్ప స్ట్రక్చర్ ఇంజనీర్ అండి అంటే దాన్ని ఎవరు సంబడి హ్యాస్ టు సర్టిఫై.